అమ్మ ఫోన్ చేస్తుంది ఏంటి? అమ్మా. హలో నాన్న, ఎక్కడున్నావురా? నేను ఫ్రెండ్ పెళ్లి ఉందమ్మా, ఊరు వెళ్తున్నాను. అవునా, పెళ్లి ఎప్పుడు నాన్న? ఇవాళ సాయంత్రం. నాన్న ఇవాళ మంగళవారం నాన్న, అయితే జర్నీలు అలాంటి ఏం చేయకూడదు నాన్న. ఊరుకో అమ్మ, మంగళవారం జర్నీ చేయకూడదు. నేను నమ్మను. మంచిది కాదు నాన్న. అమ్మా ఫ్రెండ్ పెళ్ళి అమ్మా, మార్చుకోలేడు. నేను వెళ్ళాలి ఎలాగన్నా సరే. నాన్న జాగ్రత్త నాన్న. సరే సరే. ఏమైంది నాన్న? కాకమ్మా రెట్టేసింది. రెట్టేసిందా? చూసావా నాన్న మంగళవారం ఎఫెక్ట్? కాకి రోజు రెట్టేస్తుంది, మంగళవారం ఒక్క రోజు వేయడం కాదు. నాన్న మీ తాతకు పిడుగుపడింది నాన్న, నీకు రెట్టపడింది. అలాంటి దరిద్రం నాకు ఏమీ చెప్పొద్దమ్మా, నేను ఉంటాను, మళ్ళీ మాట్లాడదా. బాయ్. హలో మాస్టరు. హలో, ఈ బెర్త్ నాది. ఇది మీది కాదు, రైల్వే వాళ్ళది. అది కాదు నేను చెప్పేది. 6 బెర్త్ నాది అంటున్నా. ఎక్కడ కొన్నావు టికెట్? కౌంటర్ లో. ఎలా కొన్నావు? నేను డబ్బులు ఇచ్చా, వాళ్ళ టికెట్ ఇచ్చాడు. మరి అలా ఇచ్చినప్పుడు ఇలా కాదు, ఇలా చూడాలి. అది చూడు కరెక్ట్ గా. 6 కాదు 9 అది. సారీ. పాసింజర్ ఎవరు అలాదేంటి, ఇంకా ఖాళీగా ఉంది ట్రైన్. రోజు ఎక్కడికి వెళ్తున్నారు? నేను బెంగళూరు అండి. వైజాగ్ వెళ్తాది. మిస్టేక్ తీసుకున్నాను టికెట్ వేస్ట్ చేద్దాను, వైజాగ్ వెళ్ళిపోతున్నాను. అవును, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నేను మా ఫ్రెండ్ పెళ్లికి వెళ్తున్నానండి. అరే మీరు ఎక్కడో వచ్చారు? మీ ఫ్యామిలీ వాళ్ళదా? మీ ఆవిడ మీ పిల్లలేరి? మా ఫ్రెండ్ పెళ్లి, నేను ఇంకా బ్యాచ్, నాకు పెళ్లి అవ్వలేదు. మీకు ఇంకా పెళ్లి అవ్వలేదా? కష్టమే ఏంటి ఏదైనా. హలో నాన్న, జాగ్రత్త నాన్న. అమ్మా ఏంటమ్మా మాట వస్తే ఫోన్ చేసి జాగ్రత్త జాగ్రత్త అంటావు? ట్రైన్ లో వెళ్ళేటప్పుడు బయట చేతులు పెట్టకు నాన్న, చేతులు తగులుతాయి. సరే అమ్మా సరే. ఫ్యాన్ పైన తిరుగుతుందో చూడు. తిరుగుతుంది, జాగ్రత్త చూడు, మీద పడిపోగలదు. అమ్మా నీకు దండం పెడతాను తల్లి, నువ్వు నన్ను టెన్షన్ పెట్టద్దు. నీ వల్ల టెన్షన్ ఎక్కువ అయిపోతుంది నాకు. మంగళవారం నానా? మంగళవారమే. నువ్వు హ్యాపీగా ఉండి ఇంట్లో, నేను వెళ్ళి ఫోన్ చేస్తాను అక్కడికి. ఏంటి సార్ మంగళవారం అంటున్నారు? మా అమ్మ అండి మంగళవారం జర్నీ చేయకూడదని చెప్పి ఒకటి ఫోన్ చేసి చెప్తుంది. మీ అమ్మగారు చెప్పింది నిజమేనండి, మంగళవారం జర్నీ చేయకూడదు, చాలా డేంజర్. ఏమైందండి? ఏమోడండి, లాస్ట్ టైం అలాగే మా తాత మంగళవారం ఉదయాన్ని బయలుదేరాడు. రాత్రి వెళ్ళేసరి రాజమండ్రి 9 అయింది. అక్కడి నుంచి కారు ఎక్కాడు. కారు ఎక్కి ఇంటికి అయితే 12 అయింది. నెక్స్ట్ రోజు బుధవారం వచ్చింది. బిస్కెట్ ఇచ్చా? అది టీతో మిక్స్ చేసిన బిస్కెట్ అండి. మిక్సింగ్ అరే భలే ఉంది. ఎలా తయారు చేస్తారు దీన్ని? ఇప్పుడు బిస్కెట్ ఉంటుంది కానీ దీన్ని ఇలా పొడి చేస్తామండి. పొడి చేసి దీంట్లో వాటర్ పోస్తామండి. ఇలా తప్పడే చేసి ఎండలో పెట్టి బిస్కెట్ తయారు చేస్తామండి. ఏంటి సార్ బిస్కెట్ తింటున్నారా? ట్రైన్ లో ఎవడ పడితే వచ్చింది కూడా సార్, పక్కడు ఇచ్చిన అసలు తినకూడదు, అర్థమైందా? అంతే. మీరు తింటున్నారు? ఎదురు ఇచ్చినట్టు తినచ్చు. లవ్ గివ్ అలాంటివి ఉన్నాయండి. ఏదో ఒక 7 సంవత్సరాల నుంచి ఒక అమ్మాయిని ట్రై చేస్తున్నా. 7 సంవత్సరాల నుంచి వర్కౌట్ అవ్వదంటే చాలా బ్యాడ్. మీరు అలా ఏం కాదండి, అమ్మాయి మనకి ప్రపోజ్ చేసింది, మనమే కాదన్నావు. ఇక్కడ అమ్మాయి ఎస్ చెప్పిందా? అమ్మాయి ఎంత వరకు ఉంటుందో. హలో నానా, అలాగే మంగళవారం వద్దంటుంటే బయలుదేరావు. అలాగే మంగళవారం ఏమీ అవ్వదు, బానే ఉన్నా. నువ్వు హ్యాపీగా ఇంట్లో ఉండు. జాగ్రత్త నాన్న. నేను జాగ్రత్తగానే ఉంటానమ్మా, ప్లీజ్. అమ్మయ్యా సార్ మంగళవారం మంగళవారం ఎందుకు చేస్తున్నారండి? సార్ మీరు చేస్తుంది మంగళవారమే. ఏంటి మంగళవారం జరి చేస్తారంటారు? ఇలా అంటా అని చెప్పే నేను సోమవారం బయలుదేరాను. నేను బాబు నా ఒడి అమ్మా. పల్లీలోడు అమ్ముతున్నాడు. నా మందులోకి స్టఫ్ అయిపోయింది, మీ దగ్గర పల్లీలు ఏమైనా ఉన్నాయని అడుగుతున్నాను. పల్లి ఏం చేస్తావు? ట్రైన్ హార్న్ పనిచేయట్లేదంటే నన్ను ఓదుకున్నారు బాబా. ట్రైన్ లో మందు అవుతున్నారండి బాబు. ట్రైన్ లో మందు తాగదని తెలుసు, అందుకే కలిపి పెట్టుకుంటున్నా. స్టేషన్ రాగానే దిగి ప్లాట్ఫామ్ మీద ఆగేసి మళ్ళీ ఎక్కేస్తా ట్రైన్. ఏంటి సార్ జెంటిల్మెన్ అండి అలా చూస్తుంటారు, మీరేం చెప్పరా? ఏంటి సార్ నాకు పిక్ కలపండి. మీరేంటి సార్ చూస్తున్నారు? కోపం వస్తుందండి. నాకు కూడా కలపండి. నీకు కాదా? దగ్గర ప్లాట్ఫామ్ తాగేద్దాం అందరం కలిసి. అమ్మా నానా, మొన్నిలాగే మీ పెద్దనాన్న వాళ్ళ చిన్న అబ్బాయి మంగళవారం బయలుదేరి పోయారు నానా. అమ్మా నువ్వు టెన్షన్ పెట్టద్దమ్మా, మంగళవారం ఏం అవ్వదమ్మా. జాగ్రత్త నాన్న. అలాగే. ఏదేండి మేడం, మంగళవారం మీ అబ్బాయికి ఏదో అయితే ఆడి నుంచి వేరే కావాలి తప్ప. ఓకేనా? పెట్టండి ఫోన్. ఏవి నా రూపాయి బిల్లు అక్కడ పోయిందనే. రూపాయి బిల్ల పోయిందా?
అదే 2 రూపాయల బిళ్ళలు కదా అది. కింద పడిపోయి పగిలిపోయిందండి. రూపాయి కింద పెడితే ఇడిపోద్దా? విడిపోయి ఓకే, 2 రూపాయలు అలా అయిపోద్దా అర్థం కావట్లా. మీ దగ్గర 10 ఉందండి, ఏ కింద పెడతాం 2 అదిలు అవుతాయేమో. ఎవరిని? ఈడు కాదు, ఈడు కాదు, ఈడు కాదు, ఈడు కాదు, ఈడు కాదు. నా చెల్లిని మోసం చేసి పారిపోతాడు. మోసం చేశాను సార్. ఇది నువ్వే కదా? కాదు సార్, నేను కాదు సార్. నా డూపని మంచి తయారయ్యాడు నాకు. ఈడే బాగున్నాడు. డూపా ఏం చేస్తాడు వీడు? ఈడు అప్పుడప్పుడు ఏదో చేసుకుంటుంటాడు. ఏంటో స్టేషన్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు దిగుతామో తిన్నాను. దేనికి? ట్రైన్ బ్రేకులు ఫెయిల్ అయిపోయినట్టు దిగండి. ట్రైన్ బ్రేకులు ఫెయిల్ అయిపోయినాయి. బ్రేకులు ఫెయిల్ అయిపోతే ఎలా దూకేస్తాను సార్? దూకండి. ఏంటి సార్, ఏంటి అలా దూకేశారు? ప్లాట్ఫామ్ రాలేదు కదా. బ్రేకులు ఫెయిల్ అయిపోయి దూకేమని చెప్పని అన్నాడు కదా. ఆడే చెప్తే దూకేస్తాడా? ఆడు పిచ్చోడు, మీకు అర్థం ఉండదు ఇందా నుంచి. ఇచ్చాడా? ఆడ మాటలు నమ్మేస్తారా? ఆఖరి మంగళవారం అనిపించుకున్నారు కదండి. అర్థమైందా? అమ్మగారు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయండి. హలో, బంగారం వద్దని చెప్పాను. ఆ మంగళవారం వల్లే బయట దూకా. దూకితే ల్యాండింగ్ మంచి ప్లేస్ లో పడ్డాను. జాగ్రత్త నాన్న. ఓకే అమ్మా, మంగళవారం మంచి కూడా జరిగింది నాకు. ఇప్పుడు తెలుస్తుంది మంగళవారం. కొలికే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా, నడిచే కొండపల్లి బొమ్మ. యాదన్నా, నువ్వు కాపాడిన ప్రాణాలకు చంపేసిండనా? అమ్మా, రోజు పొద్దులు దీన్ని పూజించుకోరి, ఇంట్లో మీ కొడుకుని చూసుకోరమ్మా. సూపర్ సద్దాం రెడ్డి మొక్కే కదా, ఇంకా ముట్టుకోలే. అవునే, అసలు మీ ఇంట్లో నిన్ను ట్రిప్ కూడా పంపించారు కదా. అసలు మా వాళ్ళు నన్ను గడప దాటొద్దన్నారే, తొక్కుకుంటూ వచ్చానే. నేను మా ఇంట్లో బ్యూటీ పార్లర్ అని చెప్పానే. 10 రోజులు ఇంటికి వెళ్ళిపోయినా పర్లేదు కదే. నన్ను ఇంట్లోకి రావద్దంటారు కానీ ఎక్కడికి పోయినా ఏమంటారే, పమ్మంటారే నన్ను. మేము టెర్రరిస్టులం, మీరు కిడ్నాప్ అయ్యారు. చూసావా, చిన్నప్పటి నుంచి మనం ఏం అవ్వబు అని అన్నావు. చూసావా, మనం కిడ్నాప్ అయ్యారు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఈవెంట్లు చేస్తుంటారు కదా, నాకు గానీ జామీన్ ఇప్పించి బయటికి తీసుకొచ్చారంటే 25 లక్షలు ఖర్చు పెడతాం. అవతల భోజనాలు ఆకుల్లో పెడుతున్నారు. భోజనాలు ఆకుల్లో పెడతారు, చేతులు పెడితే బాగా. 25 లక్షలు తీసుకుని నువ్వు ఇక్కడ పెళ్లి చేస్తున్నావు. అందరికి వెండి పళ్ళల్లో భోజనాలు పెడతానని చెప్పాను. ఆకుల్లో పెడతావా? అక్కడ సాంబార్ లో బల్లి పడిందంట. నువ్వెందుకు అంత ఇష్టపడుతున్నావు? వచ్చేటప్పుడు కక్కుర్తి పడి 2 ముద్దలు సాంబార్తో తినొచ్చాను ఆయన. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా. నీకు అమ్మంటే ఇష్టమేనా? పిచ్చి అమ్మా. ఏ బిజినెస్ నానా? ఇక్కడ తిట్లు తిట్టబడును. తిట్టికి 1000 రూపాయలు లెక్కన. పెద్ద తిట్లు అయితే 2000 తీసుకుందాం, చిన్న తిట్లు అయితే 3000 తీసుకుందాం. ఆడియన్స్ కి ముందుగా మనం చెప్పాలి ఒక విషయం. రాజు నాకు కొడుకు సమానుడు. చనువుతో ఒక 2 మాటలు అనేసాను. ఇప్పుడు అందరి ముందు ఊరుకోండి అమ్మ మీరు.